అగ్నికణం బద్దలైనట్టే ఉన్నదులో వీళ్ళిద్దరి కొట్లాట. కొత్త సీఎం సారు ఒక మాట అనుడు, పాత సీఎం సారు ఇంకో మాట అనుడు. వీళ్ళిద్దరికి లడాయి నడిస్తే ఎట్లుంటది ఇక నేను చూపిస్తున్న చూడుండ్రి. పాత సీఎం సార్కు కొత్త సీఎం సార్కు ఖతర్నాక్ లడాయి నడుస్తున్నదుల్లో రేవంత్ సారు ఏమంటే దానికి కౌంటర్గా కేసీఆర్ సార్ తిట్టుడు, కేసీఆర్ సారు ఏమంటే దానికి రేవంత్ సారు కౌంటర్గా తిట్టుడు. ఇట్లా ఇద్దరికి నడుమ టక్కబర్ లడాయి నడుస్తున్నది. మళ్ళా మొదలు రేవంత్ సారు ఏమంటున్నాడో ఇనుండ్రి. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తూరేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇన్నర్ గదుల్లో ఈ ముచ్చట మీదే కరీంనగర్ కథనబేరి సభల మొత్తం మీద ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చిండు కేసీఆర్ సారు. ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? ఇది పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అగ్గగ్గో ఇన్నర్ గదుల్లో గిదేం లెక్క అనుకొచ్చిండు. మాకు మాటలు రావా, తిట్టాలనుకుంటే తెల్లారిన దాకా తిడతాము అని చెప్పి గీ తీర్లాడుచుకున్నాడు. మళ్ళా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడొచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువనాయా? ఇవాళ గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దాకా తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా, సన్నాసులు అన్నా, సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా. కానీ ఈ విధంగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భములన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? ఇక ఈ ముచ్చట అయిపోయినాక అటెనక లంక బిందెల ముచ్చట నడిచింది. లంక బిందెల కోసం సీఎం సార్ ఏమన్నాడో ఇన్నుండ్రి. అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? ఇక దాన్ని అంతా సర్దిద్దాలి సంసారం. ఇప్పుడు ఇన్నర్ గదుల్లో లంక బిందెలు ఉన్నాయని మేము వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పి సీఎం రేవంత్ సార్ అనబట్టే ఇదే ముచ్చట మీద మాజీ సీఎం కేసీఆర్ సార్ స్పందించిండులో ఏమన్నాడో ఇన్నుండ్రి. ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరందరూ కలిసి నేనేమన్నా అన్నానా? ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నరా? లంకె బిందెల కోసం వచ్చినామని అన్నానా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడొచ్చునా? నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందటికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయాలో చేయాలి. ఈ చీరుతాము, పండబెట్టి తొక్కుతాము, రైతు బంధు అడితే చెప్తోని కొడతాము, ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి. అగనట ఇన్నర్ గదుల్లో మాజీ సీఎం సార్ ముచ్చట లంక బిందెల కోసం మాట్లాడాలనుకుంటే మేము మానాడే మాట్లాడుతుంటిమి అన్నాడు. అటెనక కాంగ్రెస్ పార్టీని నమ్మిర్రు అని చెప్పి గీ తీర్ల సామె తిరిసిండు. ఓటు ఏదో తమాషకేయద్దు. మొన్న కూడా కొంతమంది తమాషకేసిండ్రు. ఏమైంది? కరెంట్ బాగా అయింది, మంచినీళ్ళు బాగా అయింది, రైతు బంధు వస్తుంది, ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి, ఇక బాధ లేదు, వీడేమో ఎక్కుతున్నాడు. కానీ ఆయనతో దురాశ కట్టి చేయి చాపిండు. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే, మనం సల్లే. తీర్థం పోయినాం నమ్మి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాం. ఏమైంది? వాళ్ళు మంచిగా పదవులకు ఎక్కిండ్రు, బ్రహ్మాండంగా ఉన్నారు, డబ్బు మూటలు గుంజుతున్నారు, దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు, ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు. ఆ పని మీద బిజీ ఉన్నారు ఫుల్గా. ఈ నెరగదుల్లో సారు సామెత ఖతర్నాక్ చెప్పిండులే. అటెనక కాళేశ్వరం కోసం మాట్లాడిండు. మరి అంతకంటే ముందుగల్లా సీఎం సారు ఏం మాట్లాడో ఇనుండ్రి కాళేశ్వరం కోసము. తప్పులకు పాల్పడ్డదే నువ్వు, నీకు నువ్వే తప్పు జరిగిందని నీకు నువ్వే శిక్ష విధించుకునేటంత నిజాయితీ పరుడు అని మన తెలంగాణ సమాజం భావిస్తుంది అనుకుంటున్నారా? మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది, అన్నారం సుందిల్లా సున్నమైపోయినాయి. ఈరోజు కాళేశ్వరము
మీ 1,00,000 కోట్ల దోపిడీకి బలైపోయింది. అందుకే మీరు దీన్ని చాలా అల్కగా తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు ఇక్కడికి రాకపోవడం ఒక తప్పిదమైతే ఇక్కడ తీసుకున్న కార్యక్రమాన్ని చులకన చేసి తిట్టడం అనేది మీ దిగజారుడు తనానికి నిదర్శనం చంద్రశేఖరరావు గారు. ఇన్నరు కదా 1,00,000 కోట్ల దోపిడీ అయింది, మేడిగడ్డ మొత్తం ఆగమైంది అన్నాడు కొత్త సీఎం సారు. మరి ఇదే ముచ్చట మీద మాజీ సీఎం కేసీఆర్ సారు ఏమన్నాడో ఈనుండ్రి. కాళేశ్వరం ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజ్ 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు గట్టినమో. చూసిరు గదుల్లో 2-3 రోజులలోనే టీవీల ముంగడికి వస్తాడంట మాజీ సీఎం కేసీఆర్ సారు. కాళేశ్వరం కథ మొత్తం చెప్తాడంటున్నోళ్ళు. నిన్న మొన్నటి దాకా చిన్న లీడర్లకే లడాయి నడిచింది. ఇట్లా ఒక పాత సీఎంకు ఇంకో కొత్త సీఎంకు నడుమ పంచాయతీ అయ్యేసరికి రాజకీయం ఇంకా జర వేడెక్కింది.